అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాధలు, అక్రమ అరెస్టులు, అక్రమంగా ఆస్తులు లాక్కోవటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ విసిగిపోయి వేసారి ప్రజలందరూ కూడా ఎలక్షన్ రోజు మీరు చూశారు, బస్సుల్లో, రైళ్లలో, చివరికి ఫ్లైట్లలో కూడా వేరే వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి తమ స్వంత గ్రామాలకు వచ్చి రాత్రి 11-12 దాకా క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసినటువంటి పరిస్థితి కేవలం ఈసారే వచ్చింది. ఇది ఒక పెద్ద చరిత్ర. ఇలాంటి చరిత్రలో మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక అద్భుతమైన విజయం సాధించాం, అనూహ్యమైనటువంటి విజయం సాధించాం. దాన్ని మించి కూడా ఇప్పుడు 93% ఎమ్మెల్యేలు గెలిచారు అంటే 175లో 164 93% ఎమ్మెల్యేలు గెలిచారు అంటే అది నిజంగా ప్రజలందరూ కూడా మా మీద పెట్టుకున్నటువంటి గౌరవం, విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈరోజు గెలిచాం. ఆ నమ్మకంతోనే, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సైకో పరిపాలనతో విసిగిపోయి వేసారి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా సాగుతుందని గెలిపించారు. కాబట్టి ఆ దిశలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మీరంతా కష్టపడి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంతో నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. నేను అందరికీ కూడా సేవ చేసుకుంటాను. ముఖ్యంగా మన మన్యం జిల్లాని అభివృద్ధి పదవులను నడిపిస్తానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత వారం రోజులుగా వివిధ రకాలైనటువంటివన్నీ బయటకు వస్తున్నాయి. 164 సీట్లు గెలిచిన మేము, 11 సీట్లు గెలిచిన వాళ్ళు 151 నుండి 11 అయ్యారు. మధ్యలో 5 లేచిపోయింది, 5 వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందో మీకు అందరికీ తెలీదా? అంటే ఎక్కడ మైను, శాండు, ప్రతీది, భూములు, మద్యము, కల్తీ మద్యం, అన్ని రకాలు, ఒకటి కాదు. విద్యార్థులకి, వైద్యానికి ఏది కూడా సరైన లక్ష్యం లేకుండా 5 సంవత్సరాలుగా ఓ పక్క ఉద్యోగస్తులకి, ఇంకో పక్క ప్రజలకి, ఇంకో పక్క మహిళలకి, ఇంకో పక్క విద్యార్థులకి, వృద్ధులకి, అందరికీ కూడా మోసం చేశారు. ఇవే కాకుండా పంచభూతాలను కూడా తినేశారు. గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా మొత్తం మింగేశారు. కాబట్టి ఆ పంచభూతాల్లో ఉన్న 5 పైకి వెళ్ళిపోయింది, ఆ 11 మిగిలేదు వాళ్ళకి. ఈ 11 మిగిలిన తర్వాత కూడా మాకు ఇంకా ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారంటే మాతో అడుగుతున్నారు, లేక అడుగుతున్నారు, తెలిసి అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు, నాకైతే అర్థం కాలేదు. మేము మర్యాదగా, చాలా సభ్యతగా, సంస్కారంతో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రులు చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి అన్న ఒకే ఒక కారణంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయమంటే చేయడం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA, CMA కోర్సులు. CA, CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అసెంబ్లీ అంటే దేవాలయం, అది గౌరవ సభ. అలాంటి దేవాలయంలో 5 సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు, బూతులు మాట్లాడారు. చెప్పడానికే ఒక మహిళగా సిగ్గుపడుతున్నాను. అంత దారుణంగా వ్యవహరించారు. ఈరోజు సీనియర్ నాయకులు, అన్నీ తెలిసిన వ్యక్తి, ఒక క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి, అలాంటి బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్ర గారిని ఈరోజు అధ్యక్ష స్థానంలో కూర్చునిపెడితే కనీస మర్యాదకైనా వచ్చి ఆయన స్థానంలో కూర్చునిపెట్టాలని కనీస సంస్కారం కూడా మీకు లేదే? మీరా మర్యాదల గురించి మాట్లాడతారు? మీరా మర్యాదల గురించి, సభ్యత గురించి, గౌరవాల గురించి మాట్లాడతారు? వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎలాగూ లేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నామనైనా వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చుని పెట్టవలసిన అవసరం ఉంది కదా. నిన్న మీరు చూడండి, పార్లమెంట్లో మోడీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, అలాగే మిగిలిన ప్రతిపక్ష నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్న ఓం బిర్లా గారిని ఎంత గౌరవప్రదంగా కూర్చునిపెట్టి వచ్చారు. అది ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటి, ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అది ఆచారం. అట్లాంటి వాటికి కూడా మీరు తిలోదకాలు ఇచ్చేస్తారు.
అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఆయన ఎలా అనుకుంటారంటే ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటున్నారో ఇంకేమనుకుంటున్నారో తెలియదు. పైగా ఈ ప్యాలెస్లు పిచ్చేటో నాకు అర్థం అవుతుంది. విపరీతమైన ప్యాలెస్ల పిచ్చి. 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు పార్టీ కార్యాలయం కింద కట్టుకుంటున్నారు. ఓకే, మీ పార్టీ కార్యాలయాలు మీ ఇష్టం కట్టుకోండి, కానీ ఎవరు సొమ్మునో కడుతున్నారండి మీరు కొనుక్కున్నారా? రూపాయి లీజుకి తీసుకుంటారా? 1000 రూపాయలు లీజుకి తీసుకుంటారా? 10 రూపాయల లీజుకే రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు లీజులకు తీసుకొని ప్రభుత్వ భూములో మీరు కట్టేస్తారు. కోర్టులు అడగకూడదంట, ప్రభుత్వాలు అడగకూడదట. అంటే మీకొక న్యాయం మాకొక న్యాయమా? మీరు ఇంతకు పూర్వం ఏ తప్పు లేకుండా అన్నీ కొట్టుకెళ్ళిపోతుండేవాళ్లే, మరి ఇది మీకొక న్యాయం మాకొక న్యాయమా? మా పార్టీ అధ్యక్షులు, మా జాతీయ పార్టీ అధ్యక్షులు, మా నాయకుడు కక్ష సాధింపు చర్యలు వద్దు అన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అన్నారు. కాబట్టే మీరు ఎన్ని మాకు చేసినా మేము తిరిగ్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మేము ఎంతమంది ఉన్నాం? 164 మంది ఉన్నాం. మేము చెయ్యాలనుకుంటే, కానీ అది మా పద్ధతి కాదు, అది మా సభ్యత కాదు. మేము పార్టీ విధి విధానాలకి ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యకర్తలం మేమంతా కూడా అలాగే పనిచేస్తున్నాం. కాబట్టి అదే విధంగా వెళ్తాం. ఎక్కడ ఏ పొరపాట్లు కూడావు, ఎక్కడైనా ఏదైనా ఒక ఇద్దరికి విరోధం ఉండి కొట్టుకుంటే అది పార్టీకి ఆపాదించుకోవడం, వాళ్ళకి పడక ఎవరో ఇద్దరు కొట్టుకుంటారు, అది పార్టీల మీద పెట్టడం, ఇలాంటివి చీట్ ట్రిక్స్ ప్లే చేయకండి. మేము కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కూటమి మాదంతా, మేము కూటమి అంతా కలిసి మెలిసి పనిచేస్తాం. అందరం ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం, చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.